అందరికీ నమస్కారం. నిన్నటి రోజున ఉషాచరణ్ గారు మా గౌతమ్మ పెనుగొండ ఎమ్మెల్యే మంత్రివర్గంలో గురించి పెనుగొండ మీ అబ్బ జాగీరా అని మాట్లాడడం జరిగింది. అవునమ్మా ఉషాచరణ్ గారు, ఈ పెనుగొండ మా మంత్రి గౌతమ్మ చేస్తున్నాం. ఎందుకంటే ఆమె తన సొంత ట్రస్ట్ ద్వారా ఎస్ఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి 1000 రోజులు ఉచిత భోజనాలు తన సొంత డబ్బులతో రోజు అన్నదానం చేయడం జరిగింది. అంతేకాకుండా స్కూల్లో చదివే పిల్లలకి బుక్స్ అయితే ఏమి, కంప్యూటర్స్ అయితే ఏమి ఇలా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా దాదాపు 1000 రోజులు అన్నదానం చేయడం జరిగింది. అలాగే ఇంటర్లో స్కూల్లో చదివే పిల్లలు ఫస్ట్ మార్కుల్లో పాస్ అయిన పిల్లలకి 10th క్లాస్ వాళ్ళకి 25,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఇంటర్లో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ఇవే కాకుండా మీరు అనవసరంగా మా సౌతమ్మ గురించి మాట్లాడితే బాగుండదని తెలియజేస్తున్నాం. మీరు కళ్యాణ దుర్గంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పండమ్మా. మీ అభివృద్ధి గురించి మీ కార్యకర్తలే రకరకాలుగా మాట్లాడుతున్నారమ్మా. ఫస్ట్ మీ గురించి మీరు ఆలోచన చేసుకోండి. అది వదిలేసి మా హక్కు గురించి మాట్లాడేది బాగుండదని తెలియజేస్తున్నాం. అలాగే మా పరిగణనలో ఎన్నడూ కనీసం రీతిలో 70 కోట్ల రూపాయలతో రోడ్లు అయితే ఏమి, డ్రైనేజీలు అయితే ఏమి, వాటర్ ప్లాంట్ అయితే ఏమి, అలాగే వాటర్ ట్యాంకులు అయితే ఏమి, ఇలా అభివృద్ధి కార్యక్రమంలో దూసుకుపోతా ఉన్నారు. అలాగే అదే కాకుండా మందితో బీసీ హాస్టల్ శిథిలావస్థలో ఉంటే 3 కోట్ల రూపాయలతో ఈ రోజు అది డెమాలిష్ చేసి కొత్తగా నిర్మాణం జరుగుతా ఉంది. ఈ అభివృద్ధి అంతా జరుగుతుంది చూసి మీరు ఓరవలేక ఈ రోజు మా సవితమ్మ గారు గురించి అనవసరంగా మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలు ఇంకొకసారి మీరు మాట్లాడకూడదని మా తెలుగుదేశం పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నామమ్మా. థ్యాంక్ యూ.